శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 మే నెల 2వ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన మీరు చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే అంశాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి కాలం అనుకూలంగా మారిందిగా చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఏ పని చేయాలనుకుంటున్నా కూడా మీ పనులలో ప్రతిదీ కూడా విజయవంతంగా పూర్తి కాబోతోంది. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా అవన్నీ సమయానికే పూర్తి అవుతాయి. ఇక ఉద్యోగులకు మంచి రోజుగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీకు అప్పచెప్పిన పనులు అన్నిటినీ కూడా మీరు తప్పకుండా పూర్తి చేస్తారు. పై అధికారుల మెప్పుని మీరు పొందుతారు. ఈ రాశి వ్యక్తులు ఎవరితో మీరు మాట్లాడినా కానీ చాలా తక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే దానివలన మీ సమయం వృధా అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటోంది. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కాలం స్థిరత్వంగా మారబోతోంది. మీ ప్రగతికి సంకేతంగా ఉండబోతోంది. మీలో రేపటి నుండి కూడా సహనం, ధైర్యం, పట్టుదల అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో వీరికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా మీకు ముందుగా చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది. వ్యాపారులకు కొత్త డీల్స్, లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు చక్కగా మెరుగుపడుతోంది. అయితే అనవసర ఖర్చులను మీరు తప్పకుండా తగ్గించుకోవడం మీకే మంచిది. కుటుంబంలోనూ ఇప్పుడు శాంతి, ఆనందం అనేవి నెలకొంటాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు మానసికంగా సంతృప్తిని ఇస్తోంది. వివాహయోగం ఉన్నటువంటి రాశుల వారకు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా కూడా చూస్తే సమస్యలు ఏవి కనిపించటం లేదు. రేపటి రోజున వ్యాపారస్తులకి చూస్తే ఎంతో అనుకూలమైందిగా సమయం మారబోతోంది. మీ వ్యాపారాలు చక్కగా లాభాల బాటలో సాగుతాయి. ఎక్కువగా లాభాలు పొందే అవకాశాలు లేకపోలేదు. ఎవరైతే ఈ రాశి వ్యక్తులు విదేశాలలో ట్రేడింగ్ రంగాలలో ఉన్నారో వారికి ఇప్పుడు అనుకూలమైన ఫలితాలు చక్కగా పొందబోతూ ఉన్నారు. నిరుద్యోగులకి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా మారింది. ఇక అదే విధంగా పై అధికారుల నుండి కూడా మీరు మెప్పుని పొందుతారు. ఇక అదే విధంగా నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి మీరు పొందుతారు. ఉద్యోగులకి కూడా రేపటి రోజు చాలా అనుకూలంగా మారుతోంది. ఒక వార్త మీ కుటుంబాన్నంతటికీ కూడా ఆనందాన్ని ఇస్తోంది. దాంపత్య జీవితం అనేది ఇప్పుడు చక్కగా అద్భుతంగా సాగబోతోంది. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు కూడా తొలగిపోతాయి. మీ యొక్క జీవిత భాగస్వామి మాటలకు మీరు విలువ ఇవ్వడం వలన మీ బంధం మరింత బలపడుతోంది. అలాగే మీ యొక్క కుటుంబంతో మీకు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు. ఈ రాశి వ్యక్తులకు తమ భవిష్యత్తు కోసం మీరు చేసేటటువంటి ఆలోచనలే కానివ్వండి, లేదా వృత్తి, ఉద్యోగ, వ్యాపార యత్నాలే అవ్వనివ్వండి, ఈ సమయంలో అవన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అనే చెప్పుకోవాలి. ఇక ఈ మేషరాశి వ్యక్తులకు ఇప్పుడు ధన ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతోంది. చేసిన ప్రతి పని కూడా మీకు విజయవంతం కాబోతోంది. మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైనా ఆగిపోయి ఉంటే అవి ఈ సమయంలో మీ చేతికి వచ్చే అవకాశం విపరీతంగా బలంగా కనిపిస్తోంది. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మేషరాశి జాతకులు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపు గణేష స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.